పోలీస్ ఆఫీసర్ విక్కీ దగ్గరికి వచ్చి మురళి గారి పాప అని గట్టి ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ మీ పాప అని ఏవైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇప్పుడు ఏం ప్రూఫ్ చూపించాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం ఏవైనా ప్రూఫ్స్ ఉన్నా చూపించండి, అప్పుడు మీ పాపని ఒప్పుకుంటామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే అలాంటి ప్రూఫ్స్ ఏమీ లేవు సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ అయితే ఈ పాపని మురళి గారికి ఇచ్చేయవలసి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ, పద్మావతి అలాగే అను, ఆర్య వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అను అయితే లేదు లేదు నా పాపను నేను ఇచ్చేదే లేదు వాడికి అని చెప్పేసి అయితే చాలా భయపడుకుంటూ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే మీ అందరినీ అరెస్ట్ చేయవలసి ఉంటుంది, మర్యాదగా ఆ పాపను తీసుకొని వెళ్ళి మురళి గారికి ఇచ్చేయండి, లేదంటే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ, పద్మావతి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ మాత్రం ఈ పాప ఎలాగైనా మురళి గారి పాపే కదా, మర్యాదగా మీరు ఆ పాపని మురళి గారికి అప్పగించండి, లేదంటే మీ అందరినీ జైలుకి తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అను మాత్రం లేదు లేదు ఈ పాప నా పాపే, నా పాపని ఎవరికి ఇచ్చేదే లేదు, నా ప్రాణం పోయినా ఎవరికి ఇవ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ మాత్రం మర్యాదగా ఇచ్చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.